హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రీసెంట్గా జరిగినటువంటి టెట్లో వచ్చినటువంటి మ్యాథ్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 7th ఆఫ్టర్నూన్ సెషన్లో హెచ్జిటి వాళ్ళకి వచ్చినటువంటి మ్యాథ్స్ బిట్స్ అండి ఇవి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఈ వీడియోస్ అనేవి బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇటువంటి బిట్స్ నెక్స్ట్ డిఎస్సిలో కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే మంచి స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, 6 పరిశీలనాంశాల యొక్క సగటు 6.54 అయిన పరిశీలనాంశాల మొత్తం. ఫ్రెండ్స్, మనకు తెలుసు సగటుకు ఫార్ములా రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. మనం ఇక్కడ కనుక్కోవాల్సింది రాసుల మొత్తం. రాసుల మొత్తం కనుక్కోవాలి అంటే సగటు ఇంటూ రాసుల సంఖ్య చేయాలి. సో సగటు 6.54 ఇంటూ పరిశీలనాంశాలు 6 అండి. సో 6.54 ఇంటూ 6 మల్టిప్లై చేస్తే మనకు 39.24 అయితే వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3, 39.24. నెక్స్ట్ వన్, ఎక్స్ యొక్క పూరక కోణం. ఏ రెండు కోణాల మొత్తం అయితే 90 degrees అవుతుందో ఆ కోణాలను మనం పూరక కోణాలు అంటాము. సో ఎక్స్ యొక్క పూరక కోణం ఏమవుతుంది అంటే 90 - x అండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, ఒక క్రమ పంచభుజిలోని ఒక్కొక్క బాహ్య కోణం కొలత ఎంత? ఫ్రెండ్స్, ఒక చతుర్భుజంలో బాహ్య కోణాల మొత్తం 360 అండి. సో ఒక క్రమ పంచభుజి కూడా చతుర్భుజమే అవుతుంది. సో బాహ్య కోణం 360. మనకి ఇక్కడ కనుక్కోమన్నది ఒక్కొక్క బాహ్య కోణం విలువ. సో ఇక్కడ క్రమ పంచభుజ అన్నారు. పంచభుజ అంటే 5 భుజాలు ఉంటాయి. సో 360/5 చేయాలి. 5 × 1 = 5, 5 × 7 = 35, 5 × 2 = 10 అండి. సో ఒక్కొక్క బాహ్య కోణం కొలత ఆప్షన్ 4, 72 degrees. నెక్స్ట్ వన్, చతురస్రం యొక్క వైశాల్యం 196 చదరపు సెంటీమీటర్స్ అయినా దాని భుజం సెంటీమీటర్లలో. చతురస్ర వైశాల్యానికి ఫార్ములా A² అండి. A² = 196. మనకు కావాల్సింది ఏ మాత్రమే. A = √196. √196 వాల్యూ 14. 14 × 14 చేస్తే మనకు 196 వస్తుందండి. సో ఆ చతురస్ర భుజం ఎంత అంటే ఆప్షన్ 3, 14 సెంటీమీటర్స్. నెక్స్ట్ వన్, 3/2ను పొందుటకు 2/3కు 4/5 రెట్లు కలిగిన సంఖ్యకు కలపవలసిన సంఖ్య ఎంత? సో ఫ్రెండ్స్, దీన్ని మనం ఏ విధంగా రాయాలి అంటే 2/3 × 4/5 + x. ఈ x అనేది కలపవలసిన సంఖ్య అండి. = 3/4. ఈ రెండు మల్టిప్లై చేయాలి. లవాలు హారాలు 4 × 2 = 8 అండి. 3 × 5 = 15 + x = 3/4. మనకు కావాల్సింది x కదా. x = 3/4. ఇక్కడ 8/15 ప్లస్ ఉంది కాబట్టి ఇటు సైడ్కి వెళ్తే మైనస్ అవుతుంది. -8/15. ఈ రెండిటికి కసాగు 60 వస్తుందండి. సో ఇక్కడ 4 ఉంది. 4 × 15 చేస్తే మనకు 60 వస్తుంది. 15 × 3, 15 × 3 = 45 మైనస్ ఇక్కడ 15 ఉంది. 15 4 = 60 అండి. 4 8 = 32. సో 45లో నుంచి 32 తీసేస్తే మనకు 13 వస్తుందండి. సో 13/60 అనేది కలపవలసిన సంఖ్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, 62.8 సెంటీమీటర్స్ వృత్త పరిధి గల వృత్తాకార ప్లేటు యొక్క వ్యాసార్థం ఎంత? వృత్త పరిధి అన్నారు కదా. సో వృత్త పరిధి ఫార్ములా 2πr. 2πr = 62.8 అండి. సో ఇక్కడ మనకి r మాత్రమే కదా కావాల్సింది. r = 62.8/2 × π వాల్యూ 3.14. ఇక్కడ చూద్దాం. ఇక్కడ 2π అనేది గుణిస్తుంది కాబట్టి ఇటు సైడ్కి వస్తే భాగిస్తుందండి. 2 × 1 = 2, 2 × 3 = 6, 2 × 1 = 2, 2 × 4 = 8 అండి. ఇక్కడ 31.4, ఇక్కడ 3.14 ఉంది. సో 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ దీన్ని మనం
314/10గా రాసుకోవచ్చు. ఈడ 3.14ని 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 314/100గా రాయవచ్చు. ఇది ఆల్రెడీ బైలో ఉంది కాబట్టి పైకి వచ్చినప్పుడు ఇంటూ అవుతుంది, ఈ భిన్నం అనేది రివర్స్ అవుతుందండి. సో 100/314, 314 క్యాన్సిల్ అవుతుంది. 10 1 జా 10 10 జా 100 అండి. సో మనకు వచ్చేటువంటి వ్యాసార్థము 10 సెంటీమీటర్స్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, సరిగా జతపరచబడిన దానిని ఎన్నుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ భుజాల సంఖ్య బహుభుజి పేరు అయితే ఇచ్చారండి. 8 భుజాలు ఉంటే అష్టభుజి అని అంటాము, 7 భుజాలు ఉంటే సప్తభుజి, 5 భుజాలు ఉన్నట్లయితే పంచభుజి, 6 భుజాలు కలిగి ఉంటే అది షడ్భుజి అవుతుందండి. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3. నెక్స్ట్ 1, ఒక స్తూపాకార స్తంభం యొక్క వ్యాసార్థము ఎత్తు వరుసగా 7 అంగుళాలు మరియు 8 అంగుళాలు అయినా ఆ స్తంభం యొక్క ఘనపరిమాణం. ఫ్రెండ్స్, ఇప్పుడు స్తూపం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా వేసుకోవాలి. స్తూపం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా πr²h. సో పై అంటే 22/7 అండి. ఆర్ వ్యాసార్థం ఇక్కడ 7 ఇచ్చారు. సో 7 స్క్వేర్ అంటే 7 × 7 వేసుకోవాలి. నెక్స్ట్ హైట్ 8, 7 7 క్యాన్సిల్ అయిపోతే 7 8 జా 56 అండి. సో 56 × 22 చేస్తే 56 × 22 చేస్తే మనకు వచ్చేటువంటిది 1232. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2 1232 ఘనపు అంగుళాలు. నెక్స్ట్ 1, 1 నుండి 20 వరకు గల సంఖ్యలు కలిగిన 20 చీటీలు ఒక పెట్టెలో కలవు. పెట్టెలోకి చూడకుండా ఒక చీటీ తీయబడింది. తీసిన చీటీ ప్రధాన సంఖ్య కలిగినది కావడానికి సంభావ్యత. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 1 నుంచి 20 వరకు గల ప్రధాన సంఖ్యలు అయితే రాసుకోవాలి. 1 నుంచి 20 వరకు గల ప్రధాన సంఖ్యలు 2 3 5 7 11 13 17 19. సో ఇవి 1 నుంచి 20 వరకు గల ప్రధాన సంఖ్యలు. మనకి ఇక్కడ అడిగినది తీసిన చీటీ ప్రధాన సంఖ్య కావడానికి సంభావ్యత. సో ఇక్కడ ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయండి 1 నుంచి 20 వరకు? 1 2 3 4 5 6 7 8. ప్రధాన సంఖ్య అవ్వడానికి సంభావ్యత అంటే ప్రధాన సంఖ్యలు వేసి మొత్తం సంఖ్యలు వేసుకోవాలి. సో 8/20 అండి. దీన్ని మనం క్యాన్సిల్ చేస్తే 4 2 జా 8, 4 5 జా 20. సో దీనికి వచ్చేటువంటి ఆన్సర్ 2/5. సో ఆన్సరు ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ 1, 24 meters 11 centimeters into 11 వాల్యూ. 24 meters 11 centimeters into 11 వాల్యూ. 11 1 జా 11 అండి. 11 1 జా 11, 11 + 1 12, 11 4 జా 44, 44 + 1 45 అండి. 11 2 జా 22, 22 + 4 26. సో 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడితే మనకు వచ్చేది 265 meters 21 centimeters. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ 1, x = 1/4 అయితే 8x + 5 × 12x + 3/4x + 2 యొక్క విలువ. సో x ఎక్కడ ఉంటే అక్కడంతా 1/4 పెట్టుకోవాలి. 8 × 1/4 + 5. నెక్స్ట్ 12 × 1/4 + 3/4 × 1/4 + 2. ఇక్కడ 4 4 క్యాన్సిల్ అవుతుందండి. ఇక్కడ 4 1 జా 4, 4 2 జా 8, ఇక్కడ 4 1 జా 4, 4 3 జా 12. ఇక్కడ 2 × 1 2 అండి. 2 + 5 7 వస్తుంది. 7 × ఇక్కడ 3 1 జా 3, 3 + 3 6 వస్తుందండి. నెక్స్ట్ బై ఇక్కడ 1 అయితే ఉంటుంది. 1 + 2 3. సో 7 6 జా 42, 42/3 అయితే మనకు వస్తుంది.
సో ఇక్కడ 3 1 జా 3, 3 1 జా 3, ఇంకా 1 ఉంటుంది 12 అండి. 3 4 జా 12. సో మనకు వచ్చేటువంటి ఆన్సరు ఆప్షన్ 2 14. నెక్స్ట్ వన్ -7x² + 2x + 5 బీజీయ సమాసంలో x² గుణకం మరియు x గుణకముల లబ్ధము. సో ఇక్కడ x² గుణకం అంటే -7 అండి. నెక్స్ట్ x యొక్క గుణకము 2. -7 × 2 చేస్తే మనకు -14 వస్తుంది. 7 2 జా 14. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -14. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్ ప్రక్కపటము ఒక సమాంతర చతుర్భుజమైన x + y + z విలువ. ఫ్రెండ్స్ ఇది సమాంతర చతుర్భుజం కదా. సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాల మొత్తం అనేది 180 అండి. సో ఇక్కడ ఆల్రెడీ 80 ఉంది. సో z వాల్యూ 100 అవుతుంది. ఆసన్న కోణాల మొత్తం 180 కాబట్టి ఇక్కడ z వాల్యూ 100 అవుతుంది. సో ఇక్కడ z వాల్యూ 100 అయినప్పుడు y వాల్యూ 80 అవుతుంది. సో ఈ రెండు కూడా ఆసన్న కోణాలు అవుతాయి కదండి. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకు 180 డిగ్రీస్ ఇక్కడ ఒక అర్ధవృత్తం అయితే ఉందండి. సో అర్ధవృత్తంలో కోణం 180 కదా. ఇక్కడ ఆల్రెడీ 80 ఉంది. సో ఇంకా ఇక్కడ మిగిలేది 100. సో ఇక్కడ 100, ఇక్కడ 100, ఇక్కడ 80. 100 + 100 200, 200 + 80 280. సో ఇక్కడ ఇచ్చినటువంటి పటంలో x + y + z విలువ ఆప్షన్ 4 280 డిగ్రీస్. నెక్స్ట్ వన్ a = -2 + 3 -7 + 5 b = -7 + 6 -2 + 6 -1 మరియు c = -5 + 6 -1 అయితే క్రింది వాటిలో ఏది సత్యము? ఫ్రెండ్స్ ఏ వాల్యూ ఫస్ట్ మనం కనుక్కుందాం. -2 -7 -9 అయితే అవుతుందండి. నెక్స్ట్ 5 + 3 8 అవుతుంది. -9లో నుంచి 8 తీసేస్తే మనకు -1 వస్తుంది. నెక్స్ట్ b వాల్యూ ఇక్కడ మైనస్లు అన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ యాడ్ చేస్తే 7 + 2 9, 9 + 1 10 అండి. అంటే -10. నెక్స్ట్ 6 + 6 12 వస్తుంది. సో ఇక్కడ మనకు వచ్చేటువంటి ఆన్సర్ 2. నెక్స్ట్ c వాల్యూ -5 -1 -6 అండి. ఇక్కడ +6 ఉంది. సో -6 + 6 0. సో ఇందులో ఏది కరెక్ట్ అవుతుంది అంటే ఆప్షన్ 2 b ఈజ్ గ్రేటర్ దాన్ c ఈజ్ గ్రేటర్ దాన్ a. b అనేది అన్నిటికంటే పెద్దదండి. నెక్స్ట్ 0 వస్తుంది. నెక్స్ట్ -1 వస్తుంది కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ దత్తాంశం 1.25 1.02 1.035 1.21 1.03 1.09 1.06 యొక్క మధ్యగతం కనుక్కోవాలి అంటే ఇచ్చినటువంటి దత్తాంశాన్ని మనం ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చుకోవాలి. దీన్ని మనం ఆరోహణ క్రమంలో అమర్చుదామండి. సో అన్నిటికంటే చిన్నది 1.02, నెక్స్ట్ 1.03, నెక్స్ట్ 1.035 వస్తుందండి. సో ఈ విధంగా రాసుకోవడమే మనం చేసేటువంటి పొరపాటు అండి. సో ఇది మనకి కరెక్ట్గా వచ్చినట్లయితే మధ్యగతం ఈజీగా ఐడెంటిఫై చేస్తాము. సో 1.35 తర్వాత వచ్చేది 1.06, నెక్స్ట్ 1.09 1.21 1.25. ఇక్కడ ఇచ్చినటువంటి దత్తాంశంలో ఎన్ని ఉన్నాయి నెంబర్స్? 1 2 3 4 5 6 7 ఉన్నాయి కాబట్టి మిడిల్లో ఉన్నటువంటి ఈ 1.06 అనేదే దీని యొక్క మధ్యగతం అవుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్ ఒక నగర జనాభా 10,000. నగర జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 5% అయితే 2 సంవత్సరాల తర్వాత నగర జనాభా. సో ఇక్కడ 10,000 ఇంటూ ప్రతి సంవత్సరం 5% పెరుగుతుంది కాబట్టి 105 వేసుకోవాలండి. 105/100 ఇంటూ 2 ఇయర్స్ అన్నారు కాబట్టి
ఈ 105/100ని 2 టైమ్స్ వేసుకోవాలి. ఇక్కడ 2 zeros 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 2 zeros 2 zeros క్యాన్సిల్ అయిపోతే 105 × 105 మనం మల్టిప్లై చేస్తే మనకు 11,025 అయితే వస్తుందండి. సో 2 years తర్వాత ఆ నగర జనాభా ఆప్షన్ 1 11,025. నెక్స్ట్ 72 పుస్తకాల బరువు 9 కిలోలు. అటువంటి 40 పుస్తకాల బరువు ఎంత? 72 పుస్తకాల బరువు 9 కేజీలు అయితే 40 పుస్తకాల బరువు ఇంకా తక్కువ ఉంటుంది. సో తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగిలినది వేసుకుంటాం. 9 1 = 9, 9 8 = 72, నెక్స్ట్ 4 2 = 8, 4 10 = 40, 2 1 = 2, 2 5 = 10. సో 40 పుస్తకాల బరువు 5 kgs. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 16x² - 9y² డివైడెడ్ బై 4x + 3y ఇంటూ 4x - 3y విలువ. ఫ్రెండ్స్ ఇక్కడ 16ని మనం 4 స్క్వేర్గా రాస్తాము, 9ని 3 స్క్వేర్గా రాయవచ్చు. సో దీన్ని 16x² మనం 4x హోల్ స్క్వేర్గా రాయవచ్చు. నెక్స్ట్ 9y² 3y హోల్ స్క్వేర్గా రాస్తాం. ఇది ఏ రూపంలో ఉంది అంటే a² - b² రూపంలో ఉందండి. సో దీన్ని మనం a + b × a - bగా రాయవచ్చు. 4x + 3y ఇంటూ 4x - 3y బై 4x + 3y ఇంటూ 4x - 3y. ఇక్కడ 4x + 3y, ఇక్కడ 4x + 3y క్యాన్సిల్ అవుతుందండి. ఇక్కడ మిగిలేది 4x - 3y ఇంటూ 4x - 3y. సో దీన్ని మనం 4x - 3y హోల్ స్క్వేర్గా రాయవచ్చు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ 2m + 3 ఇంటూ 4m - m+1 = 32 అయితే m విలువ. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం దీన్ని ఏ విధంగా రాయవచ్చు అంటే 2m + 3 ఇంటూ 4ని మనం 2 స్క్వేర్గా రాస్తాం. 2 స్క్వేర్ హోల్ పవర్ -m+1 = 2/5. 32ని 2/5గా రాస్తాము. సో ఇక్కడ 4m + 3, ఇక్కడ 2 ఉందండి, ఇక్కడ -m, సో -2m అయితే వస్తుంది. ఇక్కడ ఘాతాలు భూములని సమానం కాబట్టి ఘాతాల్లో ఉన్నవి మనం ఈక్వల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -1 అండి, ఇది -1 × 2 -2 అయితే వస్తుంది =5. ఇక్కడ 4mలో నుంచి 2m తీసేస్తే మనకు 2m వస్తుందండి. 3లో నుంచి 2 తీసేస్తే మనకు 1 అయితే వస్తుంది. సో 2m = 5 - 1. ఇక్కడ 3లో నుంచి 2 తీసేస్తే మనకు 1 వస్తుంది కదా, అది అటు సైడ్కి వెళ్తే -1 అవుతుందండి. సో 2m = 4. మనకు కావాల్సింది m కదా, m = 4/2 అండి. 2 1 = 2, 2 2 = 4. సో m వాల్యూ ఆప్షన్ 3 2. నెక్స్ట్ -1/3 -2/9 మరియు -5/3ల ఆరోహణ క్రమం. ఫ్రెండ్స్ దీనికి ఆన్సరు ఆప్షన్ 1 వస్తుంది. 5/3 చేస్తే మనకు 1 పాయింట్ ఇలా 6 వస్తూనే ఉంటుందండి, -1.666 అని. నెక్స్ట్ -2/9, దీన్ని మనం భాగించినప్పుడు 0.22 వస్తుంది. నెక్స్ట్ -1/3, దీన్ని మనం భాగిస్తే మనకు 0.33 వస్తుంది. సో ఈ విధంగా వచ్చినప్పుడు ఈ 1.66 అనేది పెద్దదైనప్పటికీ దీనికి ఉన్నటువంటి సింబల్ మైనస్ కావడం వల్ల ఇది అన్నిటికంటే చిన్న నెంబర్ అవుతుందండి. నెక్స్ట్ 1/3 అంటే 0.33 ఉంది కదా, ఇది నెక్స్ట్ చిన్నది. నెక్స్ట్ వీటన్నిటికంటే పెద్దది -2/9 అండి. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 1. నెక్స్ట్ ఒక సమబాహు త్రిభుజం యొక్క కర్ణాల సంఖ్య. ఫ్రెండ్స్ త్రిభుజాలకు కర్ణాలు అనేవి ఉండవు.
సో సమబాహు త్రిభుజం యొక్క కర్ణాల సంఖ్య ఆప్షన్ 1 0. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సజాతి భిన్నాలు హారాలలో ఒకే నెంబర్ ఉన్నట్లయితే అటువంటి భిన్నాలను సజాతి భిన్నాలు అంటారు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 2/3, 7/3, 19/3, 4/3. నెక్స్ట్ వన్, 5 అంకెల అతిపెద్ద సంఖ్య యొక్క పూర్వ సంఖ్య మరియు 4 అంకెల అతిపెద్ద సరి సంఖ్యల మొత్తం. 5 అంకెల అతిపెద్ద సంఖ్య అంటే మనకు 9,99,999 అయితే వస్తుందండి. నెక్స్ట్ 4 అంకెల అతిపెద్ద సరి సంఖ్యల మొత్తం. 4 అంకెల్లో అతిపెద్ద సరి సంఖ్య 9,998. సో 9 + 8 17, 9 + 9 18, 18 + 1 19 అండి. ఇక్కడ 19 వస్తుంది, ఇక్కడ కూడా 19 వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది. సో మనకు వచ్చేది 10,99,097. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, క్రింది నిరూపణలలో ధృవీకరణ ప్రక్రియకు చెందినవి. ఆన్సర్ ఆప్షన్ 3 నియత నిరూపణలు, అనియత నిరూపణలు, దృశ్య నిరూపణలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సంశ్లేషణ పద్ధతికి సంబంధించనిది. ఇందులో సంశ్లేషణ పద్ధతికి సంబంధించనిది ఆప్షన్ 3 శాస్త్రీయం. నెక్స్ట్ వన్, ప్లే అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ని స్థాపించినది ఎవరు. ఆన్సర్ ఆప్షన్ 2 ఫ్రోబెల్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఓబీబీ గణిత పేటికకు చెందనిది. ఓబీబీ గణిత పేటికలో లేనిది ఆప్షన్ 1 జియో బోర్డు. నెక్స్ట్ వన్, కొంత సమయం బోధన పూర్తయిన తర్వాత జరిగిన నిష్పాదన స్థాయిపై కేంద్రీకరించడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 1 మూల్యాంకనం. నెక్స్ట్ వన్, గతంలో నేర్చుకున్న అంశాల ఆధారంగా విద్యార్థి అవిచ్ఛిన్నంగా జ్ఞానాన్ని నిర్మాణం చేసుకోవాలంటే ఏ రకమైన విద్యా ప్రణాళిక వ్యవస్థాపనం అవసరం. ఆన్సర్ ఆప్షన్ 3 సర్పిల పద్ధతి. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.